రైట్ ఇక బులెటిన్ న్యూస్ లెన్స్ చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ భేటీ కాబోతోంది. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ ఎన్నో అంశాలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మంగళగిరిలో ఏపీఐఐసి ఆఫీసులో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. 2024 జూలై 5న సీఎంల భేటీలో ప్రస్తావించిన పలు అంశాలపై అధికారులు చర్చించనున్నారు. విభజన అంశాలపై తొలిసారి ఏపీలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తుల పంపకాలు, సంస్థల బ్యాంకు ఖాతాలో మిగిలిపోయిన 8,000 కోట్ల నిధులకు సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లుగా చూస్తున్నాం. ఇక తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 7,200 కోట్ల విద్యుత్ బకాయిలలో ఇటీవలే 2,500 కోట్లను కేంద్రం విడుదల చేసిన సంగతి విదితమే. ఇక ఇదే అంశానికి సంబంధించి రైట్ ఇక మరి కాసేపట్లో ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ భేటీ కాబోతోంది. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని పలు అంశాలపై చర్చ జరగనుంది. మంగళగిరిలో ఏపీఐఐసిలో ఆఫీసులో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. 2024 జూలై 5న సీఎంల భేటీలో ప్రస్తావించిన పలు అంశాలపై అధికారులు చర్చించనున్నారు. విభజన అంశాలపై తొలిసారి ఏపీలో సమావేశం జరగబోతోంది. విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తుల పంపకాలు, సంస్థల బ్యాంకు ఖాతాలో మిగిలిపోయిన 8,000 కోట్ల నిధులపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 7,200 కోట్ల విద్యుత్ బకాయిలలో ఇటీవలే 2,500 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇక మిగతా బకాయిలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, ఓవర్ టు యు. ఎస్జేమేమా రెండు రాష్ట్రాల మధ్య విభజన తర్వాత అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కొన్ని కమిటీలు దీర్ఘకాలికంగా పనిచేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. మరి అయితే ఇప్పుడు తాజాగా మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి రెండు రాష్ట్రాలు. మరి ఇప్పటికే ఈ ఏడాది జూలై 5వ తారీఖున సమావేశమై ఇటువైపు ఇద్దరు ముఖ్యమంత్రులు ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, ఇరువురు ముఖ్యమంత్రులు మంత్రులతో పాటుగా సమావేశమై అప్పుడు తేల్చినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకునేందుకు కార్యాచరణ పకడ్బందీగా రూపొందించాలనేటటువంటి లక్ష్యంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయానుసారం ప్రతి 6 నెలలకు ఒకసారిగా సమావేశాలు
నిరంతరం నిర్వహిస్తూ ఫలితాలు సాధించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు. మరి ఇందుకు సంబంధించి 6 నెలల వ్యవధిలో మరొకసారి సమావేశం కావాలని తేల్చినటువంటి పరిస్థితి. మరి ఇందుకు సంబంధించి అప్పట్లో సమావేశం అయిపోయిన మీదట తొలిసారిగా 20 ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఆ సమావేశం అయిపోయిన తర్వాత మీడియా ముఖంగా కూడా ఈ పలు అంశాలను వెల్లడించారు. ఏదైతే ఇప్పటికిప్పుడు పరిష్కృతమయ్యే సమస్యలైతే కానీ ఇప్పుడైతే లేవు, కానీ అయితే వీటిని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేటటువంటిది ప్రధానంగా ఆ రోజున ప్రస్తావించినటువంటి మాట. మరి అందుకు అనుగుణంగానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఏపీఏఏసీ భవనంలో ఈ రోజున 2 రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్ల ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు అందరూ కూడా ఈ భేటీకి హాజరు కానున్నారు. ఈ భేటీలో కీలకంగా ప్రస్తావనకు వచ్చే అంశాలను కూడా ముందుగానే వెల్లడించడం జరిగింది. 9-10 ఆర్టికల్స్లో ఉన్నటువంటి అంశాల మొత్తాన్ని కూడా విభజనకు సంబంధించిన అంశాలు, మరి అంతేకాకుండా ఆర్థిక అలాగే కార్యాచరణకు సంబంధించిన పలు అంశాలపై కూడా ఇందులో కీలక భేటీ నిర్వహించనున్నారు. మరి ఈ భేటీలో 9-10 ఈ కేడర్లో ఉన్నటువంటి కొన్ని ఉమ్మడి ఆస్తులుగా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అకౌంట్లలో ఇంకా ఖాతాలలో బ్యాంక్ ఖాతాలలో ఇంకా అమౌంట్లు అట్లానే పెండింగ్లో ఉన్నాయి. మరి వాటిపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. అదే ఈరోజు దీనిపై కూడా చర్చిస్తారు, కానీ ఏదైతే ఫైనలైజ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే లేవు. మరి ఫైనలైజ్ చేసేటప్పుడు అయితే కనుక ఇప్పటికే ఒక మంత్రి వర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే జూలై 5న నిర్ణయం తీసుకున్నటువంటి కార్యాచరణ ఏదైతే సమావేశం సందర్భంగా నిర్ణయం తీసుకున్నారో అప్పుడు వేసినటువంటి ఉపసంఘం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటాం. అంతేకాకుండా ఇన్పుట్సే కాకుండా ఇంకా ఫర్దర్గా అప్పటికప్పుడు రైజ్ అయ్యేటటువంటి సమస్యలను కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘాలే పరిష్కరిస్తాయి అనేటటువంటిది ఆ రోజునే 2 రాష్ట్రాలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి. మరి అందుకు అనుగుణంగానే ఇప్పుడు సమావేశంలో నిర్ణయాలు జరగబోతున్నాయి. మరి ఈ నిర్ణయాలు అనుసారంగా ప్రధానంగా ఆ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ ఆస్తుల విషయంలో అయితేనేమి, ఆర్టీసీకి సంబంధించినటువంటి కళ్యాణ మండపం, ఇతరత్ర ఆసుపత్రి తదితర అంశాలకు సంబంధించి అలాగే కొన్ని ఉమ్మడి ఆస్తులపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం చేశారు. అయితే కనుక తెలంగాణ నుంచి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉమ్మడి ఆస్తుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి 7,200 కోట్ల రూపాయలు రావాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ 7,200 కోట్ల రూపాయలకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిష్కారాలను బట్టి కేంద్రం ఇప్పటికే 2,500 కోట్లు ఆంధ్రప్రదేశ్కి విడుదల చేసేసింది. మరి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్స్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి ఆ అమౌంట్ కేంద్రం అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ముగ్గురు పరిష్కారాలు వేగంగా అయితే కనుక ఆ అమౌంట్కి సంబంధించి క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా విద్యుత్ బకాయిలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య కూడా కొన్ని వాదోపవాదాలు కొనసాగుతూ ఉన్నాయి. విద్యుత్ బకాయిల అంశంలో ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ అయితే మాకే రావాలి అని అంటుంటే తెలంగాణ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ తమకే బాకీ అనే విధంగా చెప్తూ వస్తుంది. మరి ఇటువంటి విభజన అంశాలు ఇవన్నీ కూడా 9-10 ఆర్టికల్స్తో పాటుగా షీలా బేడి సిఫార్సుల మేరకు ఆ నివేదికలో ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు కూడా చర్చలు జరగాల్సి ఉంది. మరి ఈ చర్చలు ఏదో మేధోమదనం జరిగిన తర్వాత దాదాపుగా ఇంకొక 2-3 దఫాలుగా కూడా ప్రతి 6 నెలల లోపు ప్రతిసారి సమావేశాలు జరగాలనేటటువంటిది ఆ రోజున జూలై 5వ తేదీన ఒక నిర్దేశించారు. మరి అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి దీనికి తోడు 2 రాష్ట్రాల మధ్య గంజాయి మాదక ద్రవ్యాల అంశం కూడా చాలా కీలకంగా పరిణమించింది. మరి ఈ కీలకంగా పరిణమించినటువంటి ఈ అంశాన్ని కూడా చాలా సీరియస్గా ఆ రోజున చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇరువురు కూడా చాలా సీరియస్గా దీనిపై కాన్సన్ట్రేట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 రాష్ట్రాలు ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో అయితే ఏకంగా టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటైపోయింది. అలాగే ఏపీలో కూడా 2-3 రోజుల క్రితం ఒక జీవో కూడా జారీ చేసేశారు. ఏది ఈగల్ పేరిట ఒక గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి ఒక ఈగల్ అనే పేరిట ఆంధ్రప్రదేశ్ కూడా ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేటటువంటిది ఒకటి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చట్టం విడుదల చేశారు కూడా. మరి ఇందుకు సంబంధించి 2 రాష్ట్రాలు కూడా ఈ విషయంలో అయితే కనుక చిత్తశుద్ధితో 6 నెలల వ్యవధిలో ఏదైతే కాల పరిమితి నిర్ణయించుకున్న దాని ప్రకారంగానే 6 నెలల వ్యవధిలోనే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని 2 రాష్ట్రాలు కూడా ప్రకటించేశాయి. మరి ఇందుకు అనుగుణంగా ఏదైతే డెవలప్మెంట్ అనేటటువంటిది చర్చల్లో డెవలప్మెంటు అలాగే వీటికి సంబంధించి ఏవైతే విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పరిష్కార దిశగా ముందుకు వెళ్ళాలనేటటువంటి లక్ష్యంగా 2 రాష్ట్రాలు ఈ సమస్యలపై పరిష్కారం కోసమే ఈరోజు మళ్ళీ ఇంకొకసారి భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనా తరచుగా భేటీలతోనే
సమస్యల పరిష్కారం చేసుకోవాలనేది ఇరు రాష్ట్రాల అభిలాషకు అనుగుణంగా ఈరోజు మంగళగిరిలో ఏపీఐఏసీ భవనంలో ఇరు రాష్ట్రాల సీఎస్లతో పాటు అధికారులు భేటీ అవుతున్నారు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ అండ్ అప్డేట్స్.